ఫ్రెండ్స్ ఇప్పుడేంది నా వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు బిగ్ షాక్ అయితే ఇచ్చింది. మరి ఏంటి ఆ షాక్ అనేది చూసిద్దాం. ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం కదా. సో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండే విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీ సంతకాలలో తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్కు పత్రాలు ఇచ్చారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేయడంతో పాటు 5,000 రూపాయల జరిమానా కూడా విధించింది. దండే విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో ఎన్నికయ్యారు. 2 ఏళ్ల పదవీ కాలం కూడా పూర్తి కాకుండానే ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. దీంతో విఠల్ నెక్స్ట్ ఏం చేస్తారన్న అంశం చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై ఆయన అప్పీలుకు వెళ్ళే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.